అండి అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. ఏంటంటే వాలంటీర్ వ్యవస్థలో బేభత్సమైన మార్పులు అయితే రాబోతున్నాయండి. మనం మామూలుగా కాదు, చాలామందిని అంటే వాలంటీర్ల వ్యవస్థ గురించి చాలా రకాలుగా చాలాసార్లు తెలుగుదేశం అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా చాలా రకాలుగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి వాలంటీర్లనేమో రకరకాలుగా మాట్లాడిన మాటలు ఉన్నాయి. కాకపోతే అవన్నీ పక్కన పెట్టేస్తే కనుక ఇప్పుడు వాలంటీర్లు ఉంచుతారా తీసేస్తారా, అసలు రాజీనామాలు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడేమో విప్లవాత్మకమైన మార్పులని భారీ మార్పులని కొత్త ఏదైతే ఉందో కొత్త విధానాలన్నీ తీసుకొస్తున్నారు. ఆ వాలంటీర్ వ్యవస్థలో ఏం జరగబోతుంది అనేది అసలు ఇప్పుడు ఏం చేయబోతున్నారంటే కనుక బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. వాలంటీర్లు అందరికీ కూడా ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటిది. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థలో పెను మార్పులని వాలంటీర్లు ఏదైతే వాలంటీర్ని పిలుస్తున్నామో వాళ్ళ పేర్లు మొత్తం మార్చబోతున్నారు. ఫస్ట్ ఏంటంటే గ్రామ సేవక్, ఏదైతే గ్రామ వాలంటీర్ని గ్రామ సేవక్ గాను అలాగే వార్డు వాలంటీర్ని వార్డు సేవక్ గాను, అంటే గ్రామ సేవక్ అలాగే వార్డు సేవక్ ఈ రెండు పేర్లతో కొత్త విధానాన్ని అయితే కనుక తీసుకురాబోతుంది తెలుగుదేశం ప్రభుత్వం. ఏంట్రా అంటే కనుక వాలంటీర్కి కాల పరిమితి 3 ఏళ్ళు నిర్మించి ఏంటి ఆ 3 ఏళ్ల పాటే వాలంటీర్గా ఉండేటట్టుగా, తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఏంట్రా పరిస్థితి అంటే దాన్ని మళ్ళీ క్వశ్చన్ మార్కే, అక్కడ దానికి సమాధానం లేదు. అంతేకాదు డబ్బులు పంపిణీ ఏదైతే ఉందో పెన్షన్ల విధానం కానీ అలాగే డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో అలాంటి ఇలాంటి డబ్బులకు సంబంధించిన విధులు ఏదైనా సరే వాటి నుంచి వాలంటీర్ని దూరం చేస్తారు. అలాగే ఏంటి ఏదైతే 50 ఇళ్లకు ఏదైతే 50 ఇళ్ళు ఉన్నాయో 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ ఉండేవాడో ఇప్పుడు దాన్ని 100 ఇళ్ళు చేసి ఒక వాలంటీర్ నియమించేలాగా. కాబట్టి 3 ఏళ్లకు ఒకసారి బ్యాచ్ మారుతుందా లేదా ఒకసారి 3 ఏళ్ళు చేసిన తర్వాత అతను తీసేస్తారా అని అంటే కనుక వాళ్ళు ఇంకో మాట చెప్తారు. ఏంటంటే కనుక ఈ 3 ఏళ్ల కాల పరిమితిలో వాలంటీర్గా సేవలు అందిస్తూనే అలాగే ఏదైతే కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ అదే ఏదైతే వృత్తి నైపుణ్యం కానీ ఆ వృత్తి నైపుణ్యంలో ఒక ట్రైనింగ్ అనేది ఇచ్చి ఈ వాలంటీర్ని ఏంటి పై ఉద్యోగాలకి వేరే ఉద్యోగాల్లోకి వెళ్ళేటట్టుగా తరబిదినిస్తాం అని అయితే చెప్తున్నారు మరి. కాబట్టి అంతేకాదు ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏదైతే సచివాలయ వ్యవస్థ ఉందో ఆ సచివాలయ వ్యవస్థ నుంచి వాలంటీర్ని దూరం చేసి పంచాయతీ వ్యవస్థకి అనుసంధానం చేయడం ద్వారా పంచాయతీ వ్యవస్థకు అనుసంధానం చేస్తాం అనేది కనుక మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలాంటి మార్పులన్నీ కూడా చోటు చేసుకోబోతున్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, అవన్నిటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడకపోతే నా రిక్వెస్ట్ ఉంది, నాకు మోటివేషన్ కూడా ఉంది. ఫస్ట్ లైక్ అయితే చేయండి. లైక్ చేశారా? లైక్ చేసిన తర్వాత ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఉద్దేశం ఏంటనేది, మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో మీద, అలాగే ప్రభుత్వం చేస్తున్న ఈ విధానం మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో క్లియర్గా తెలియజేయండి. కాబట్టి చాలామంది చదవడానికి అవకాశం ఉంటుంది. అంతేకాదు కొత్త వాళ్ళైతే కనుక పక్కాగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజలకు ఉపయోగపడేది అయితే కానీ మీకు ఉపయోగపడేది అయితేనే వీడియో నేను చేస్తాను, లేకపోతే చేయం. కాబట్టి వీడియోలోకి వెళ్దాం. కాబట్టి ఇలాగ వార్డు సేవక్ అలాగే గ్రామ సేవక్ ఈ పేర్లు మార్చి ఇలా పెట్టడం వెనక అంతరార్థం ఏంటి అంటే ఇప్పుడున్నటువంటి వాలంటీర్లు అందరినీ తీసేస్తారా, మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ జరుగుతుందా, అసలు రాజీనామాలు చేసిన పని అయితే చెప్పుకోని అసలు వాళ్ళని పక్కన పెట్టేసినట్టేనా, 100% పక్కన పెట్టేసినట్టేమో. సచివాలయంలో ఉన్న ఏదైతే 14 సేవలకు వాళ్ళు వాడుకునేవారో వాలంటీర్ని అదేం లేదండి. కాబట్టి 3 ఏళ్ళు అని ఎందుకన్నారంటే కనుక ప్రభుత్వం నుంచి వాలంటీర్ని దూరం చేస్తున్నారేమో నా అభిప్రాయం. తర్వాత 3 ఏళ్ళు ఎందుకంటే కనుక ఏదైతే ఉద్యోగ భద్రత అనేది ఉందో దాన్ని దూరం చేస్తున్నారు అనేది కనుక నా అభిప్రాయం. అంతేకాదండి సేవకుడు అంతేగాని ఉద్యోగి కాదు, సేవకుడు మాత్రమే వాలంటీర్, ఉద్యోగి అయితే కాదు. కాబట్టే ఈ డబ్బులు పంపిణీ కానీ వాటిని దూరం చేయడం. 3 లక్షల మంది వాలంటీర్లు భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందంటే కనుక ఖచ్చితంగా అలాగే ఉంది, అదే పరిస్థితుల్లో ఉన్నాయి అని అన్నారు. పొమ్మని లేక పోగొట్టడం అంటారా, వాలంటీర్లని పొమ్మని లేక పోగొట్టడం ఇది అదో తంతు అంటారా, అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఏంటి వాలంటీర్ల వ్యవస్థని ఇంకా 3 ఏళ్ళ వరకే ఉంచుతారా, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వానికి వాలంటీర్లు అంటే ఇష్టం లేదు, అది వాస్తవం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు చాలాసార్లు ఏంటి వాలంటీర్లు అనే వాళ్ళే ఎక్కువ మంది ఇంచుమించుగా 30,000 మంది అమ్మాయిలు అదృష్టం గల ఆడవాళ్ళు అదృశ్యమయ్యారని దాని కారణం వాలంటీర్లు అని చాలాసార్లు అన్నాడు ఆయన. అలాగే చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ఇంటికి వెళ్ళి ఏంటి ఎవరు లేని టైంలో తలుపులు తడతారా అని అన్నాడు ఆయన. కాబట్టి ఇలాగా వాలంటీర్ వ్యవస్థ మీద ఇష్టం లేనటువంటి విధానం మీద కాబట్టి వాలంటీర్ వ్యవస్థ వెంటనే తీసేస్తే కనుక ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామంటే తీవ్ర అసంతృప్తి వస్తుంది అని ఆలోచించి వాలంటీర్ వ్యవస్థను 3 ఏళ్ల పాటే కొనసాగిస్తామని ఆ 3 సంవత్సరాల తర్వాత వాలంటీర్ వ్యవస్థ ఉండదని చెప్పకనే చెప్తున్నారా, అందుకోసం 3 ఏళ్ళు పరిమిత
అనేది చాలా అనుమానాలు అయితే ఉన్నాయి. మొత్తానికి ఏదైతేనండి రాజీనామాలు చేసిన వాలంటీర్ పరిస్థితి అయితే కనుక చెప్పుకోని అవసరం లేదు. ఇంకా వాళ్ళ పరిస్థితి అంటే ఎవరికి తెలియదు, వాళ్ళ భవిష్యత్తు ఏంటో గాలిలో ఉన్నట్టే. అందుకోసం అనుకుంటా మ్యాక్సిమం వాలంటీర్లు చాలామంది కూడా ఈరోజు విజయవాడలో ఏంటి ధర్నా రాస్తారోకో చేయాలని చలో విజయవాడకి పిలుపునిచ్చారు. పిలుపునిచ్చినందుకు గాను ఎవరైతే విజయవాడ వెళ్ళాలనుకుంటున్నారో అలాంటి వాలంటీర్లు అందరూ కూడా ముందస్తుగా నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది పోలీసులు. కాబట్టి ఆల్రెడీ సెక్షన్ 30 అమల్లో ఉంది. కాబట్టి ఎవరో కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆందోళనగానే చేయడానికి లేదు అనేది కనుక ఒక జీవోని అయితే ఒక ఇంటిమేషన్ అయితే కనుక పాస్ చేశారు. కాబట్టి ముందస్తుగానే పోలీసులు నోటీసులు ఇచ్చారు. రాజీనామా చేసిన వాలంటీర్లు విధుల్లోకి తీసుకోవాలని ధర్నాలు రాస్తారోకోలు చేయడానికి సిద్ధపడ్డారు వాలంటీర్లు. వాళ్ళు అవసరమైతే చేస్తే అరెస్ట్ అయినా చేస్తామని కూర్చుంది గవర్నమెంట్. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ వాలంటీర్ల మీద తీసుకునే ఈ భారీ మార్పులు ఎందుకని అంటే వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని ఒక పక్క చెప్తూనే వాలంటీర్ వ్యవస్థకి టార్గెట్ ఫిక్స్ చేశారు 3 ఏళ్ళు. ఈ 3 సంవత్సరాల తర్వాత వాలంటీర్ వ్యవస్థ అనేదే ఉండదు. ఎందుకంటే అందుగురించే ఏదైతే సచివాలయం ఉందో సచివాలయం నుంచి తప్పించి మ్యాక్సిమం తీసుకొచ్చి పంచాయతీలకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. పంచాయతీల్లో పని ఏముంటుంది వాలంటీర్లకి? పంచాయతీల్లో చేయడానికంటే ఏముంటుంది అసలు? పంచాయతీలకి అనుసంధానం చేయడం ద్వారా వాలంటీర్ వ్యవస్థని అంటే ఒక సేవకుల్లాగా వాడుకుని అలాగే 3 ఏళ్ళ తర్వాత ఆటోమేటిక్గా ఏదైతే శిక్షణ ఇచ్చామంటారో ఆ శిక్షణ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు చేరాలి వెళ్ళాలి అని చెప్పి 3 ఏళ్ళ తర్వాత దీన్ని క్లోజ్ చేసే విధానం ఏదైతే నడుస్తుందేమో అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి ఏదైతేనండి డబ్బు పంపిణీ నుంచి పక్కకి తప్పించినప్పుడే వాలంటీర్ వ్యవస్థను తప్పించారు అనేది కానీ చెప్పుకోవచ్చు. ఏంటి ప్రభుత్వానికి సంబంధం లేకుండా చేయడం కోసమే ఈ 3 ఏళ్ళ స్కీమ్. కాబట్టి వాలంటీర్ వ్యవస్థ అనేది మ్యాక్సిమం ఇక మీదట ఉండబోదు. 3 ఏళ్ళ తర్వాత కనుమరుగు కాబోతుంది. కాబట్టి దానికి ముందు కంటితుడుపు చర్యగానే గ్రామ సేవక్ వార్డు సేవక్ అని కొత్తగా పేరు మార్చి ఈ 3 ఏళ్ల పాటు వాళ్ళ నుంచి వాళ్ళకి ఏదో తర్ఫీదులు ఇచ్చి వేరే ఉద్యోగాల్లోకి పంపడానికి చర్యలు తీసుకుంటున్నారు అనేది కనుక ఇప్పుడు మాట్లాడబోతుంది. ఇప్పుడు ఇదంతా పంచాయతీరాజ్ వ్యవస్థలో అంటే మ్యాక్సిమం పవన్ కళ్యాణ్ గారి హ్యాండ్ ఓవర్లో ఉండబోతుంది ఇదంతా. కాబట్టి ఆయన తీసుకునే నిర్ణయం మీదే వాలంటీర్లు 3 లక్షల మంది భవితవ్యం ఆధారపడి ఉంది. ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ఇది బ్రేకింగ్ న్యూస్ అండ్ వాస్తవం అయితే కనుక. కాబట్టి మీకు చెప్పాలని వీడియో చేస్తున్నాను. చూస్తున్న మీరందరూ కూడా వాలంటీర్ల విషయం మీద మీ అభిప్రాయం ఏంటి, మీ అమూల్యమైన అభిప్రాయం ఏంటో తెలియజేయండి ఖచ్చితంగా. కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంచాలంటారా తీసేయాలంటారా? వాలంటీర్ల వల్ల అవసరం ఉందంటారా లేదంటారా? మరి 3 లక్షల మంది భవితవ్యం ఏం కాబోతుంది, భవిష్యత్తు ఏం కాబోతుంది అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇంకొక మాట ఏంటంటే కనుక 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ అన్న తర్వాత 100 ఏళ్ళకి ఒక వాలంటీర్ చేస్తున్నారు. మరి అలాంటప్పుడు వాలంటీర్లు ఎక్కువ మంది ఉంటారు, ఇళ్ళు తక్కువ మంది ఉంటాయి. మరి వాళ్ళు ఎలాగ అనుసంధానం చేస్తారు? ఇలా కొన్ని ప్రశ్నలు ఉన్నాయండి, 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి. కాబట్టి రాజీనామా చేసిన వాళ్ళ గురించి అసలు ఏం మాట్లాడట్లేదు. అసలు ఆ ఊసే ఎత్తట్లేదు ప్రభుత్వం. ఎందుకని అర్థం కావట్లా. అలాగని ఎమ్మెల్యేలు కలుస్తున్నారు వీళ్ళు రాజీనామాలు చేసిన వాళ్ళు సమాధానం రావట్లా. ఏకంగా విజయవాడకైనా సిద్ధమైతే కనుక అరెస్టులు చేయడానికి ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి రాజీనామాలు చేసిన వాళ్ళ భవితవ్యం ఏంటి ఎవరికి అర్థం కాని పరిస్థితి. కాబట్టి వాలంటీర్లు ఇంకా సాగదీయకుండా ఈ సమస్యను పెద్దలు చేయకుండా వాలంటీర్లు అందరినీ కూడా ఉంచి వాళ్ళకి తగినటువంటి భవిష్యత్తు చూపించాలని మన ఛానల్ నుంచి మనం కోరుకుంటున్నాం. కాబట్టి వాలంటీర్ వ్యవస్థని ఉంచాలా తీసేయాలనేది ప్రభుత్వం చేతిలో ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. చూస్తూనే మీరు అందరూ కూడా మర్చిపోద్దు ముందు లైక్ అయితే చేయండి, తర్వాత మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మర్చిపోద్దు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.